హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క ఎంపీల సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆఫ్ కోర్స్ మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా, హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఈనాడు కానీ, లేదా సాక్షి కానీ, ఏ పేపర్ తీసుకున్నా కూడా ఈ యొక్క ఎంపీల సస్పెన్షన్ అనేది ప్రధానమైనటువంటి చర్చగా నడుస్తున్నటువంటి పరిస్థితి దేశం మొత్తం మీద కూడా. యాక్చువల్లీ ఎంతమంది ఎంపీలు సస్పెండ్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ సెషన్లో ఇప్పటివరకు 92 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 78 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఓకే, లోక్సభ రాజ్యసభ రెండు కలిపితే. మరి ఇట్లాంటి సందర్భంలో ఒకసారి మనం యొక్క ఎంపీల సస్పెన్షన్ అన్న టాపిక్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. యాజ్ యూజువల్గానే మన టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఇది మనకి సిలబస్ మ్యాపింగ్, దాని తర్వాత ఈ వీడియోలో మనం చర్చించబోయేటటువంటి అంశాలు ఏందో చూద్దాం. ఒకసారి సిలబస్ మ్యాపింగ్ చూసినట్టయితే ఇది మనకి యూపీఎస్సీ మెయిన్స్లో అంటే ప్రిలిమ్స్లో అయితే కనుక ఇండియన్ పాలిటీ, మెయిన్స్లో అయితే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 సెక్షన్ 2లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3లో ఇది మనకి ఈ యొక్క సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి దాంతోపాటు మనకి వీడియో కాంపోనెంట్స్ అంటే ఈ యొక్క వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేవి. ఫస్ట్ వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది, నేను మీకు ఇంతకుముందే చెప్పాను. ఎంపీలు సస్పెండ్ అయ్యారు. మరి వాళ్ళు ఏ కారణం చేత సస్పెండ్ అయ్యారు, ఏ కారణం చేత అంటే కనుక పార్లమెంట్లో యొక్క సెక్యూరిటీ బ్రీచ్ అంటే భద్రతా వైఫల్యం జరిగింది కదా, దానిపైన నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడం వల్ల ప్రిసైడింగ్ ఆఫీసర్ సభాధిపతులు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత అసలు మరి ఈ యొక్క సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్ గతంలో ఒకసారి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైంలో కూడా ఇలానే జరిగింది. అప్పుడు ఎంతమంది సస్పెండ్ అయ్యారు, అప్పుడు సస్పెండ్ అవ్వడానికి కారణం ఏంది, అది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత మరి ఇలా ఎంపీలు ఎందుకు సస్పెండ్ అవుతున్నారు, ఓకే, రీజన్స్ ఏంటి. దాంతోపాటు సస్పెన్షన్ విషయంలో లోక్సభ దాంతోపాటు రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే స్పీకర్కు మరియు చైర్మన్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంది. ఈ సందర్భంలో మనం రూల్ 374 A దాని గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మరి ఈ యొక్క సస్పెన్షన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయం ఏందో మనం చూద్దాం. దాని తర్వాత ఈ సస్పెన్షన్ కాకుండా మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఇంకా ఏదైనా ఉందా అనేదాన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ఓవరాల్గా ఫస్ట్ మనం వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని చూసినట్టయితే కనుక నిన్న December 18th రోజు సుమారుగా మనకి 78 ఎంపీస్ని సస్పెండ్ చేయడం జరిగింది. లోక్సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45. ఓకే, 78 ఎంపీస్ సస్పెండ్ అయ్యారు. మొన్న ఆల్రెడీ 14 మెంబర్స్ 14 మంది, లోక్సభ నుంచి 13, రాజ్యసభ నుంచి 1, ఆల్టుగెదర్ మనకి 92 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇది మనకి ఆల్ టైమ్ రికార్డ్. ఎప్పుడు మనకి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తర్వాత. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మార్చ్ 1989 అప్పుడు సుమారుగా 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అప్పుడు 63 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇందిరాగాంధీ గారి హత్య పైన ఒక కమిటీ వేశారనమాట. ఆ కమిటీ పేరు మనకి జస్టిస్ ఎంపీ థక్కర్ కమిటీ. ఈ కమిటీ యొక్క రిపోర్టుని పార్లమెంటు ముందు ఉంచాలి. అసలు ఇందులో దోషులు ఎవరు, తన యొక్క భద్రతా వైఫల్యం, ఇందిరాగాంధీ గారి యొక్క భద్రతా వైఫల్యం ఎక్కడొచ్చింది, ఇందిరాగాంధీని ఎలా చంపగలిగారు, వాటికి సంబంధించినటువంటి రిపోర్టుని సభ ముందు ఉంచమని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ప్రభుత్వం సభ ముందు ఉంచకపోవడం వల్ల వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం, అలా ప్రొటెస్ట్ చేసినటువంటి ఎంపీలని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి సమయంలో జరిగినటువంటిది. దాని తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఒక సెషన్లో ఇలా ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. మరి ఈ కాంటెక్స్ట్లో ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ యొక్క ఎంపీల యొక్క సస్పెన్షన్, ఎంపీస్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంపీలను సస్పెండ్ చేసేటటువంటి అధికారం అంటే సభ్యులను సస్పెండ్ చేసేటటువంటి అధికారం కేవలం ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి మాత్రమే ఉంటుంది. అంటే ఎవరన్నమాట, కేవలం సభాధిపతులకు మాత్రమే ఉంటుంది. సస్పెన్షన్ విషయంలో నార్మల్గానైతే కనుక కోర్టులు జోక్యం చేసుకోవు, ఎందుకంటే ఇవి సభ యొక్క అంతర్గత అంశాలు కాబట్టి, ఇంటర్నల్ అఫైర్స్ కాబట్టి. ఆర్టికల్ 122 ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు అనేది పార్లమెంట్ యొక్క డే టు డే అఫైర్స్ వాళ్ళ యొక్క అంతర్గత విషయాలు జోక్యం చేసుకోకూడదు. కాకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక సస్పెన్షన్ అనేది ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్ ఉంటే కనుక, అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఎవరినైనా సభ్యున్ని సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది. సో టెల్ మీ స్టూడెంట్స్, జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అనేది మన భారతదేశ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కవర్ అవుతుంది, ఆన్సర్ చేయండి, ఏ ఆర్టికల్లో కవర్ అవుతుంది. సరే, సుప్రీంకోర్టు ఏ సందర్భంలో జోక్యం చేసుకుందంటే మనకి మహారాష్ట్ర అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలను ప్రిసైడింగ్ ఆఫీసర్ 2 సంవత్సరాల పాటు సస్పెండ్ చేశారు. మరి 2 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తే 2 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క సమస్యల్ని సభలో ఎవరు చెప్పాలి, సాధ్యపడదు కదా. అలా చేయడం కాన్స్టిట్యూషనల్గా రాంగ్ అని చెప్తూ సస్పెన్షన్ అనేది ప్రధానంగా సస్పెన్షన్ యొక్క మ్యాక్సిమం పీరియడ్
ఎక్కడ అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, రూల్స్లో కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క మ్యాక్సిమం పీరియడ్ అనేది 1 సెషన్, అంటే ఒక సెషన్ పాటు సభ్యుల్ని మీరు సస్పెండ్ చేయొచ్చు, లేదా 5 సిట్టింగ్స్ ఒక 5 సిట్టింగ్ల పాటు. సిట్టింగ్ అంటే ఏంది, మనకి టైం డ్యూరేషన్ బిట్వీన్ ద సమనింగ్ ఆఫ్ ద హౌస్, అలానే అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్. సభ స్టార్ట్ అవ్వడం, సభ వాయిదా అవ్వడం, నిరవధిక వాయిదా కాదు, వాయిదా, దాని మనం సిట్టింగ్ అంటాం. సెషన్ అంటేనేమో టైం బిట్వీన్ ద సమనింగ్ ఆఫ్ ద హౌస్ అండ్ ప్రొరోగ్ ఆఫ్ ద హౌస్ ప్రొరోగ్ అవ్వడానికి సమన్ అవ్వడానికి మధ్యలో ఉండేదాన్ని మనం సెషన్ అంటాం అనమాట. మరి సభని సమన్ చేసేది కానీ లేదా ప్రొరోగ్ చేసేది కానీ ఎవరు? ఆన్సర్ చేయండి, మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇది మనకి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ సందర్భంలో అసలు సభ్యులు ఎందుకు సస్పెండ్ అవుతారు? ఓకే, సస్పెన్షన్ ఎందుకు జరుగుతుంది? కారణాలు ఏంది? ఎందుకు సభ్యుల్ని సస్పెండ్ చేయాలి? ఎందుకు సస్పెండ్ అవుతారంటే జనరల్గా సభలో సభ్యులకి మాట్లాడడానికి సరైనటువంటి అవకాశం ఇవ్వనప్పుడు వాళ్ళు ఆందోళన చేయడం ద్వారా సస్పెండ్ అవుతారు. అదొక రకంగా ఉంటుంది. అంటే నెంబర్ 1, వాళ్ళకి సరైనటువంటి టైం ఇవ్వకపోతే. సెకండ్, సభలో సభ్యులు ఏవైతే కనుక ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తుతారో అప్పుడు ప్రభుత్వం నుంచి సరైనటువంటి రెస్పాన్స్ ఉండదనుకోండి, అప్పుడు ఈ యొక్క సభ్యులు ప్రొటెస్ట్ చేయడం, సస్పెండ్ అవుతారు. అది రెండవ రీజన్. రెండవది ఇంకొక విషయం, ఎప్పుడైతే కనుక కావాలని కొన్ని సందర్భాలలో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని కొంతమంది ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తారు, ఆ విధంగా కూడా సస్పెండ్ అవుతారు. అది మూడవది. నాలుగవది ఏ సందర్భంలో అంటే కనుక ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఈ యొక్క సభ్యులని అంటే ఇలా ఎవరైతే కనుక రూల్స్ ఫాలో అయినటువంటి సభ్యుల్ని వాళ్ళపైన ఎలాంటి చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా అంటే సభ్యులకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని కూడా సస్పెండ్ చేస్తారు. ఈ విధంగా ప్రధానంగా ఈ యొక్క 4 అంశాల విషయంలో మెంబర్స్ సస్పెండ్ అవుతుంటారు. మరి ఒకసారి మెంబర్ని అంటే సభ్యుని సస్పెండ్ చేసే విధానంలో కూడా వివిధ రకాలు ఉంటుంది. సభ్యుని ఏ విధంగా సస్పెండ్ చేయొచ్చు? విధాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సభ్యుల్ని మీరు హౌస్ నుంచి వెళ్ళిపోండి అని అడగవచ్చు. విత్డ్రావల్, మీరు హౌస్ నుంచి వెళ్ళిపోండి అనొచ్చు. లేదా ఈ యొక్క విత్ మోషన్ అంటే తనని తీసివేస్తున్నట్టు, సభ్యుల్ని తీసివేస్తున్నట్టు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభలో తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఈ యొక్క సభ్యుని సస్పెండ్ చేయించవచ్చు. మూడవది వితౌట్ మోషన్, అంటే ఎలాంటి తీర్మానం లేకుండానే ఈ యొక్క సభ్యున్ని ఆ సెషన్ మొత్తానికి కూడా సస్పెండ్ చేయొచ్చు. కాకపోతే ఈ అధికారం కేవలం మనకి లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంది, రాజ్యసభ చైర్మన్కి లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేయాలంటే సభ్యుల్ని ఖచ్చితంగా ఒక తీర్మానం ద్వారా మాత్రమే సస్పెండ్ చేయొచ్చు. వితౌట్ మోషన్ సస్పెండ్ చేయడానికి వీలు లేదు. ఇది మీకు ఓవర్వ్యూ ఉండాలి. ఓకే, సరే, ఒకసారి దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. టాపిక్ ఏంటంటే మనకి ఇంతమంది సస్పెండ్ అయ్యారన్న కదా, ఇదివరకు గతంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం టైంలో సస్పెండ్ అయ్యారని మీకు చెప్పాను. మరి సస్పెన్షన్ చేసేది ఎవరని చెప్పాను? ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అని చెప్పాను. అంటే సభాధిపతులు ఎందుకు సస్పెండ్ చేస్తారు? మరి అంటే సభ యొక్క ఆర్డర్ని అంటే సభ సజావుగా జరిగేటట్టు చూడడానికి కోసం అని చెప్పేసి సస్పెండ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా సాధారణంగా సభ యొక్క రూల్స్ ప్రకారం జరుగుతుంది. ఇవి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి అంటే సస్పెన్షన్ కారణమైనటువంటి సభకు ఆటంకాలు కలిగించడం ఇది ఏ విధంగా ఉందంటే 16th లోక్సభలో సుమారు లోక్సభ యొక్క టైంలో 16% ఆఫ్ ద టైం అనేది ఇలా సభకి అంతరాయం కలిగించడం వల్లనే సభ యొక్క టైం అనేది లాస్ అవ్వడం జరిగిందనమాట. రీజన్స్ ఎందుకు సస్పెండ్ చేయాల్సి వస్తుంది మెంబర్స్, ఈ రీజన్స్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనకి ప్రధానంగా సస్పెన్షన్ సంబంధించి రూల్ 255, రూల్ 256 అంటే మనకి లోక్సభ కానీ రాజ్యసభ కానీ. రూల్ 256తో కంపేర్ చేస్తే రూల్ 255 అనేది నార్మల్గా అంటే తక్కువ పనిష్మెంట్ ఉంటుందన్నమాట. రూల్ 256లో కొద్దిగా పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క సభ్యుల్ని సస్పెన్షన్ దాకా కూడా వెళ్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మీకు మెయిన్గా తెలుసుకోవాల్సింది రూల్ 373, 374A, 374Aలో అండ్ ఏ దాంతోపాటు 374. రూల్ 373లో ఏముంటుందంటే ఆ రోజు మొత్తానికి ఇది ఈ యొక్క సభ్యుల్ని ఈ యొక్క విత్డ్రా చేయమంటారు అనమాట. అంటే సభ్యుల్ని వెళ్ళిపోమంటారు ఆ రోజు మొత్తానికి సంబంధించి. ఇది రూల్ 373కి సంబంధించి. రూల్ 374 ఏంటంటే ఈ యొక్క సభ్యుల్ని ఆ సెషన్ మొత్తానికి కూడా సస్పెండ్ చేస్తారు. అది విత్ మోషన్ అంటే తీర్మానాన్ని ప్రవేశపెట్టి లేదా తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా. తీర్మానాన్ని ప్రవేశపెట్టి సస్పెండ్ చేసేది మనకి రూల్ 374. రూల్ 374 ఏంటంటే ఎలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే సభలో నుండి సభ్యుల్ని సస్పెండ్ చేయవచ్చు. ఆ యొక్క సెషన్కి సంబంధించి సెషనే మ్యాక్సిమం మనకు, ఎందుకంటే సుప్రీంకోర్టు అదే చెప్పింది, ఒక సభ్యున్ని ఒక సెషన్ కన్నా ఎక్కువగా సస్పెండ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి.
ఓకే, ప్రొసీజర్ ఫాలో అయ్యేది ఏంటో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం పీరియడ్ అంటూ ఏం లేదు, బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత కోర్ట్స్ యొక్క సభ యొక్క డే టు డే వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి వెళ్ళలేదు. ఎప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలి, ఎప్పుడైనా సరే రాజ్యాంగ విలువలు యొక్క అంటే వైలేట్ అయినప్పుడు, ఉల్లంఘించబడినప్పుడు మాత్రమే ఈ యొక్క కోర్టులు అనేవి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? సభ సజావుగా జరగాలంటే ఈ యొక్క మరి ఎవరు ఇక అంటే సభ యొక్క రూల్స్ ఉల్లంఘించకూడదు, ఎవరైనా రూల్స్ వైలేట్ అయిన వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసిందే. సస్పెన్షన్ విషయంలో సభాధిపతి ప్రిసైడింగ్ ఆఫీసర్ చాలా డెలికేట్గా, చాలా బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఒకవైపే అంటే ఈ యొక్క రూలింగ్ పార్టీకి సపోర్ట్గా మాత్రమే వ్యవహరించకూడదు. దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2013 ఆ టైంలో హమీద్ అన్సారీ ఏమన్నారంటే, ఎవరైతే కనుక రూల్స్ ఉల్లంఘిస్తారో వాళ్ళ పేర్లు చదివినిపియండి, సో దట్ దే ఫీల్ షేమ్. అలానే మనకి లైవ్ ప్రొసీడింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారో, ఎవరైతే కనుక రూల్స్ ఉల్లంఘిస్తారో వాళ్ళని లైవ్లోనే చూపెట్టండి, అప్పుడు వాళ్ళపైన రెస్పెక్ట్ తగ్గుతుంది కదా అనుకుంటున్నారు. కాబట్టి అదర్ వే అరౌండ్ చేస్తున్నారు ఎంపీలు చాలామంది. ఏమని, మేము లైవ్లో కనిపిస్తాము అల్లరి చేస్తే, లేకపోతే మేము ఈ యొక్క మైకుల్ని విరిచేసినా లేదా పెప్పర్ స్ప్రే చల్లినా లైవ్లో కనిపిస్తాం కదా అని చెప్పేసి ఇంకెక్కువ చేస్తున్నారు. ఓకే, సో ఇది కొన్ని సజెషన్స్ అన్నమాట అప్పుడున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ. మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటాయి, వైస్ ప్రెసిడెంట్ మనకి రాజ్యసభకి చైర్మన్ కూడా వ్యవహరిస్తారు. మరి లాస్ట్ వీడియో క్వశ్చన్ చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫినాన్స్ కమిషన్కి సంబంధించి, ఫినాన్స్ కమిషన్ స్టాట్యూటరీ బాడీ అన్నారు కాదు, కాన్స్టిట్యూషన్ బాడీ. ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం అడ్వైజరీ మాత్రమే, అంటే అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల లేదు. ఎస్ అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్ మనకి, కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ రైట్. మరి ఈరోజు చూద్దాం ఒకసారి. ఓకే, ఈరోజు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ చెక్ చేయండి. అండర్ ద కాన్స్టిట్యూషన్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ హ్యాస్ బీన్ ఎంపవర్డ్ టు సస్పెండ్ ఎంపీ ఫ్రమ్ ద హౌస్ ఫర్ డిసార్డర్లీ కండక్ట్. ఓకే, అంటే సరే కండక్ట్ చేయకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ యొక్క సభలోని సభ్యుని సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. ద టర్మినేషన్ ఆఫ్ ద సస్పెన్షన్ ఆర్డర్ని ఈ యొక్క ఓన్లీ స్పీకర్ మాత్రమే మళ్ళీ దాన్ని రద్దు చేయగలుగుతాడు. రెండు స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్స్ రైట్ లేదా రెండు రైట్ ఏదో కరెక్ట్ చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్. ద సొల్యూషన్ టు అన్రూలీ బిహేవియర్ ఆఫ్ ఎంపీస్ ఇన్ పార్లమెంట్ హ్యాస్ టు బి లాంగ్ టర్మ్ అండ్ కన్సిస్టెంట్ విత్ డెమోక్రటిక్ వాల్యూ. అంటే ఈ యొక్క సభలో సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనేది మన డెమోక్రసీ వాల్యూస్ తగ్గట్టుగా ఉండాలి, అంతే పిచ్చి ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేయకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ క్వశ్చన్ ఉంది. సరే, మరి మన వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్, అలానే ఎవరు చేస్తారు, కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా, మ్యాక్సిమం ఎన్ని రోజుల వరకు సస్పెండ్ చేయొచ్చు, ఎందువల్ల మెంబర్స్ సస్పెండ్ అవుతున్నారు జనరల్గా, అలానే ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉన్నటువంటి రూల్ 373, రూల్ 374, రూల్ 374A అనే అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా దేశం మొత్తం సంచలనాత్మకంగా మారినటువంటి ఎంపీల యొక్క సస్పెన్షన్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.